అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు ఈ వీడియో యొక్క సహాయంతో మనం నమాజ్ తర్వాత దుఆ ఎలా చెయ్యాలో, ఏం చదవాలో ఈ వీడియో యొక్క సహాయంతో మనం నేర్చుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క దుఆ ఫర్జ్ నమాజ్ తర్వాత చదవాల్సి ఉంటుంది. అంటే ఫజర్ నమాజ్, జుహర్, అసర్, మగ్రిబ్ మరియు ఇషా, ఈ 5 పూట్ల నమాజ్లో ఫర్జ్ నమాజ్ ఉంటుంది కదండి. ఆ తర్వాత మీరు ముఖ్యంగా ఈ యొక్క దుఆ చదవాల్సి ఉంటుంది. స్త్రీలకైనా పురుషులకైనా ఈ యొక్క దుఆ సేమ్ టు సేమ్, ఎక్కడ కూడా చేంజ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ యొక్క దుఆ ఎలా చదవాలంటే, మీరు ఫర్జ్ నమాజ్ పూర్తి చేసుకున్నారు. ఫర్జ్ నమాజ్ పూర్తి చేసిన తర్వాత వేళ్లతో తస్బీ చదువుతారు. తస్బీ చదివిన తర్వాత మీరు దుఆను ప్రారంభం చేస్తారు. దుఆ చదివే ముందు మీకు దురూద్ షరీఫ్ వచ్చి ఉండాలి. దురూద్ షరీఫ్ మీరు చదవాలి. మీకు ఏ దురూద్ అయితే వచ్చో ఆ యొక్క దురూద్ షరీఫ్ మీరు చదవండి. ఉదాహరణ కోసం నేను చాలా సింపుల్ దురూద్ షరీఫ్ చదివి వినిపిస్తున్నాను, చూడండి. సల్లల్లాహు అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇలా దురూద్ షరీఫ్ చదవండి. ఈ దురూద్ షరీఫ్ చాలా చిన్నది. ఈ దురూద్ షరీఫ్ చదవడానికి ప్రయత్నం చేయండి. లేదా మీకు దురూద్ షరీఫ్ వచ్చినట్లయితే అదే చదవండి. ఇప్పుడు దుఆను ప్రారంభం చేస్తున్నాను, చూడండి. اللهم أنت السلام ومنك السلام وإليك يرجع السلام فحينا ربنا بالسلام وادخلنا دار السلام وتبارك ربنا وتعاليت يا ذا الجلال والإكرام. మీరు ఈ విధంగా దుఆను పూర్తి చేశారు. ఆ తర్వాత ఇన్నల్లాహ వమలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వసల్లిము తస్లీమా. اللهم صل على سيدنا وشفيعنا ونبينا ومولانا محمد وبارك وسلم صلاة وسلاما عليك يا رسول الله صلى الله تعالى عليك وسلم برحمتك يا أرحم الراحمين بحق لا إله إلا الله محمد رسول الله. ఈ విధంగా దుఆను చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ రాని వేళ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదండి, కేవలం ఈ దుఆ మాత్రమే చదవండి, సరిపోతుంది. ఇది మెయిన్ దుఆ. నేను చదివాను కదా, ముందు దురూద్ షరీఫ్, చివరి దురూద్ షరీఫ్ చదివాను. మీకు రాని వేళ దురూద్ షరీఫ్ స్కిప్ చేయవచ్చు, కానీ చదవడానికి ప్రయత్నం చేయండి. సల్లల్లాహు అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది చిన్న దురూద్ షరీఫ్. దీన్ని చదవడానికి ప్రయత్నం చేయండి, నేర్చుకోండి. ఈ దుఆ చాలా చిన్నది. ఫర్జ్ నమాజ్ తర్వాత స్త్రీలు, పురుషులు ఈ దుఆ ఖచ్చితంగా చదవాలి. పురుషులు మస్జిద్కి వెళ్లే సమయంలో ఇమాం గారు చదివి ఉంటారు, అనేక సార్లు చదువుతారు, మీకు వచ్చి ఉంటుంది, విని విని మీకు వచ్చేసి ఉంటుంది. ఈ దుఆను నేర్చుకోండి. మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులకి, మీ బంధువులకి కూడా నేర్పించండి. ఈ వీడియో మరొకరికి షేర్ చేసి వారు కూడా నేర్చుకునేలాగా మీరు తయారు చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.